ఆ యాక్సెసిబిలిటీ ఉండే, ఆ స్టార్డమ్ ఉండి, ఆ ఆరా ఉండి, ఒక దాసరి నారాయణరావు లాంటి మనిషిని ఇండస్ట్రీ ఎందుకు మళ్ళీ క్రియేట్ చేసుకోలేకపోయింది? మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఆయన చే కరోనా ఆయన వచ్చినప్పుడు చేసే ఆయన గొప్ప భుజాల పనులన్నీ నాకు తెలుసు సార్. కదండి. అసలు ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుసు. నేను అనేది యాక్సెసిబిలిటీ సార్. చిరంజీవి గారు దొరకరు కదా. అంటే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళినంత ఈజీగా చిరంజీవి గారి అది దగ్గరికి కదా. ఆ, ఇక్కడ ఒకటి ఉంది సార్. అదే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి, హనుమంతరావు కష్టాల్లో ఉన్నాడు, పొట్టి వీరయ్య కష్టాల్లో ఉన్నాడు, సూర్య గారు మా తల్లి ఆవిడ టీవీలో చూసి ఆయనతో చెప్తే, ఆయన అప్పలు టీవీ చూడాల్సిన పర్లేదు, ఆయన 24 hours బిజీగా ఉంటాడు ఆయన సార్. చిరంజీవి గారు. ఆవిడ చూసి చిరంజీవి గారితో చెప్తే నన్ను పిలిచి ఇంటికి పిలిచి, శివాజీ ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇచ్చాయి, ఈ 2 లక్షలు హనుమంతరావుకి ఏదో హాస్పిటల్లో ఉన్నాడంట, ఇవి 1 లక్ష రూపాయలు వాళ్ళకి. ఆయన ఇవ్వక్కర్లేదు కదా, ఆయన ఆయన డబ్బే కదా మా చేతితో తీసుకెళ్ళి ఇచ్చింది. అంతే కదా. కదా. అంటే ఆయన కలవటం కష్టం అనుకున్నా కూడా ఆయన ఇండస్ట్రీని 24 క్రాఫ్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న దాని గురించి చెప్పాను. కరెక్ట్. అంటే దీనికోసం అడిగింది. నేను తమ్మారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. తమ్మారెడ్డి గారిని ఇదే క్వశ్చన్ అడిగాను. చిరంజీవి గారు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన చెయ్యి ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది. ఆయన చుట్టూ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 3 4 ఉండి, అన్ని విధాల ఇండస్ట్రీస్ తరపు నుంచి యాక్సెస్ ఉండి, సమస్యలు ఆయన దగ్గరికి అన్ని తీసుకెళ్ళగలిగితే దాసర్ గారి స్థానం భర్తీ అయిపోయింది కదా. ఎందుకు అది జరగట్లేదు? ఎందుకు ఆ టీం ఫామ్ అవ్వట్లేదు? మరి ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారింటికి, దాసరి గారింటికి వెళ్ళినట్టు చిరంజీవి గారింటికి వెళ్ళటం అంటే చాలా కష్టం. మన ఆ విషయం తప్పట్టడానికి లేదు. దాసరి గారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు ఆయన, మద్రాసు నుంచి అలాగే ఉన్నాడు ఆయన. అసలు అదొక ఎరా అది కదా. చిరంజీవి గారి దగ్గర ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్ళాలంటే ఆయనకున్న దీనికి కష్టం. అది ఫస్ట్ నుంచి అలవాటు అవడంతో ఉంటుంది. దానికుండా అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తిని కలవటం, కానీ ఆయన చేయటం మంటలేదుగా. అవును. మనకు కావాల్సింది ఏంటి, ఆయన కలిసాడా లేదా అన్నది కాదు, ఆయన ద్వారా మనం హెల్ప్ పొందామా లేదా అన్నది కావాలి అంతే. అవును. దాంట్లో ఎక్కడ మీకు చిన్నది కూడా తేడా ఉండదు చిరంజీవి గారి విషయంలో. అయ్యో, మేమేంటి రాస్తున్నాం సార్ మా చేతులతో. ఆయన వాళ్ళకి సహాయం, వీళ్ళకి సహాయం అని 12 చేతులతో ఇచ్చానంటున్నారు చెక్కులు. అవును, మీరు ప్రత్యక్ష సాక్షి. అవును. సూపర్. అండ్ చిరంజీవి గారికి సంబంధించింది ఇంకో ప్రశ్న ఉంది సార్. ప్లీజ్. మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఈ క్షణం వరకు కూడా ఆయనే చెప్పారు. ఏ రోజు కూడా మీరు ఈ మాట మార్చలేదు, వేరే మాట చెప్పలేదు. చెప్పను కూడా. అయితే మీరు చిరంజీవి గారితో అసలు సినిమాలే చేయలేదు. నా క్వశ్చన్ కంప్లీట్ మాట్లాడుకుందాం. మీరు చిరంజీవి గారితో అసలు సినిమానే చేయలేదు, కానీ మీరు ఎక్కువ సినిమాలు చేసింది బాలకృష్ణ గారితో. ఏ రోజన్నా ఏమయ్యా శివాజీ, నువ్వేమో పొగిడేది చిరంజీవిని, సినిమాలు ఏమో నాతో చేస్తున్నామని తమాషగా అయినా సెటైర్గా కానీ ఎప్పుడైనా బాలకృష్ణ గారు అన్నారా? బాలకృష్ణ గారు అనలేదు, కానీ బాలకృష్ణ గారు పక్కన ఒక అతను ఉంటాడు నాకు ఫ్రెండ్ బాగా. రాజమండ్రిలో బాలయ్యబాబు షూటింగ్ ఎక్కడైనా జరిగితే తను వస్తుంటాడు. తను అన్నాడు ఇతనేమో పొగిడేదేమో అక్కడ సినిమాలన్నీ మాని అన్నట్టు. బాలయ్య బాబు వాళ్ళు ఎన్ని దాటిపోయారబ్బా, ఎక్కడికోను ఎన్నీను. వాళ్ళు పట్టించుకోడు తను అసలు. వాళ్ళు బంగారం, తను అసలు ఇలాంటి పట్టించుకోడు. తను ఏంటంటే ప్రేమ ఉంటే దగ్గర తీసుకుంటాడు, చిరాకు వస్తే దగ్గర రానివాడు. అంతే సింపుల్. ఇంకా అతను మూడోది నాకు తెలియదు. మరి కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ, అంతే. మనం దాన్ని అడ్జస్ట్ అయ్యి అతని ఫేస్ చూసి ఎలా దగ్గరికి వెళ్ళి ఒళ్ళు కూర్చోవాలా లేకపోతే దూరంగా ఉండాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అవును, అంతే. అండ్ కాదంబరి కిరణ్ గారితో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. రాజా రవీంద్ర గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఇలా ఇంటర్వ్యూలో అడగొచ్చా లేదా నాకు తెలియదు. కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, చిరంజీవి గారికి నాకు ఒక వ్యక్తి కనెక్షన్ కట్ చేశాడు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు భీమవరం బ్యాచ్ కనెక్షన్ కట్ చేశారు, నా మీద లేనిపోని చెప్పారు అని చెప్పి. సార్ వాస్తవంగా చెప్తున్నాను, ఆయన ఎవరి పేరు చెప్పలేదు. నాకు వెంటనే స్ట్రైక్ అయింది, మీ ఇద్దరే భీమవరం బ్యాచ్ చిరంజీవి గారి దగ్గర ఉండేవాళ్ళు అంటే. సో ఇది నేను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానా, ఆయన చెప్పింది కరెక్టా, నాకు కాస్త క్లారిటీ ఇవ్వండి. ఎందుకు కాదమ్మటికే ఫోన్ చేసి కనుక్కుందాం. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇంకోటి కంప్లైంట్ చేసే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్, అంత టైము ఓపిక ఆయనకి లేదు. నెంబర్ 1. నేను కన్నా కోపం వస్తే నేనే డైరెక్ట్ అడుగుతాను తప్పితే, పైగా కాదంబరి కిరణ్ కుమార్కి నాకు ఏముంటాయి, నన్ను బావ అంటాడు మొదటి నుంచి.
కదా. అతను సంఘ సేవ చేస్తుంటాడు హ్యాపీగా, అతని పనులు అతను ఉంటాడు, నా పనులు ఉంటాడు. పైగా ప్రత్యేకించి నేను కాదంబరి కిరణ్ కుమార్ గురించి నేను టైం వేస్ట్ చేసుకుని చిరంజీవి గారు మెగాస్టార్ ఆయన టైం వేస్ట్ చేసి నాకు వీళ్ళు చెప్పిన అవసరం నాకైతే లేదు. నేను 200% కాదు అపాన్ మై ప్రొఫెషన్ ఇతని గురించే కదా, ఎవరి గురించి ఎక్కడ కామెంట్. నేను కామెడీ చేస్తానేమో కానీ సరదాగా ఎంజాయ్ జోకులు పర్సనల్ జోకులు వేసుకుంటాను కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి దరిద్ర పనులు మాత్రమే చేయను. ఇలాంటి నీచమైన పనులు, దరిద్రమైన పనులు, ఒకరి గురించి ఒకరు చెవటాలు, ఇక్కడ చేయటాలు నాకు మంచిగా నేను లాగి గోడ మీద దొబ్బుతా. నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి అలాగా, నా సెకండ్ పిక్చర్ నుంచి అలాగా ఉన్నా, ఇప్పటికీ అలాగా. ఒకరిని చూసి ఒకడు ఎదుగుతుంటే అని చూసి కుళ్ళిపోవటాలు, ఆడు పెద్దగారిలో తిరుగుతుంటే కులిపాడు మీద కామెంట్ చేయటాలు, అలా బుద్ధి కాదు నాది. నాది ఎంతసేపు ఈ క్షణం బతుకున్నాం, ఎంజాయ్ చేద్దాం, ఇది ఒక్కటే నా బ్రెయిన్లో, రెండోది ఉండదు అసలు. ఇలాంటి ప్రశ్నలు అడిగి కూడా వేస్ట్, దాన్ని అడగక్కర్లేదు కూడా. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి నన్ను చూస్తారు కదా, నేను ఆడి మీద ఈడి మీద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అల్టిమేట్గా ఏమవుతుందంటే నేచర్ మనల్ని ప్రతిది అబ్జర్వ్ చేస్తుంటుంది. అబ్బా మనం ఏంటో అనుకుంటాం, దేవుడు నమ్మక్కర్లేదు, ఎవరిని నమ్మక్కర్లేదు, నేచర్ అనేది ఒక దేవుడు అనుకుందాం మనం. అది ప్రతి వాడి గుణం అబ్జర్వ్ చేస్తుంటుంది నేచర్ రకరకాల రూపాల్లో. అది పంచభూతాలు అవ్వండి, ఇంకోటి అవ్వండి, నేచర్ అనేది ఒకటి ఉంది కదా, అది ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తుంటుంది. నేను నమ్మేది అది కదా. ఇక్కడ ఎవడంత పాపాలు చేస్తాడు ఇక్కడే అనిపిస్తాడు హ్యాపీగా. కౌంటింగ్ అంతా ఇక్కడే, మొత్తం అంతా. ఆడు 1000 కోట్లు ఉండేవ్వండి, అసలు లేకపోనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, నోటు దోలు ఉండేవ్వండి, అన్నిటికీ ఇక్కడే శిక్ష ఉంటుంది వాడికి. అవును, అంటే నాకు క్లారిటీ వచ్చింది సార్. సారీ మీకు మళ్ళీ క్వశ్చన్. లేదు నేనైతే అలాంటి పనులు చేయనమ్మా. నేను నన్ను తిట్టినోడు కూడా నేను ప్రేమగానే తీసుకుంటా. సూపర్. ఇందాక మనం ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం కదా సార్. ముగ్గురు గురించి ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను. నేను ఫస్ట్ దాసర్ గారి గురించి అడుగుతున్నాను. ఈ 4వ వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ శకుంతల గారు. అడుగుతాను సార్, తెలుసు, అడుగుతాను. దాసర్ గారు లాస్ట్ రోజుల్లో చేతిలో చేసి శివాజీ రాజా ఇలాంటి వాడిని నేను ఇన్ని రోజులు దూరం పెట్టింది అని చెప్పి బాధపడ్డారు. అందరూ ఎదురుగుండా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఎందుకు దూరం పెట్టారు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? సార్ ఆయన మధ్య జరగటం ఏంటండి, తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు, మహానుభావుడు ఆయన. బట్ ఎందుకు దూరం పెట్టారు? దూరంగా పెట్టండి ఎందుకో, నేనేదో షార్ట్ టెంపర్డు అన్న దాంట్లో ఆయన బ్రెయిన్లో ఉండిపోయాడు. వీడు టెంపర్గా వీడు అని, వీడికి నడువు వంగదో, రకరకాలు ఉంటాయి దీంట్లో, గుర్తుపెట్టుకోండి మీరు. వీడు షార్ట్ టెంపర్ గాడు, వీడి మీద కంప్లైంట్లు వస్తున్నాయి మనకి. అదే ఎదవలు ఉంటారు ఎందుకు అనుకున్నాగా, ఎవడో ఏదో చెప్పు ఉంటాడు, దానివల్ల ఏదన్నా ఆయన కోపం ఉండొచ్చు, దూరం పెట్టాడు. దానికి తోడు నేను ఒక మాట అనేసాను ఆయన ఒకసారి, ఇది చదువు ఏం పర్లే, ఉన్నదన్నట్టు చెప్పుకోవడానికి. శివాజీ ఒకసారి ఇంటికి రా అన్నాడు. ఎలక్షన్లో హాట్గా జరుగుతున్నాయి, నేనేమో రాజేంద్ర ప్రసాద్ని సపోర్ట్ చేస్తాను, నేను కిరణ్, మా శ్రీరాము అందరూ. రాజేంద్ర ప్రసాద్కి వ్యతిరేకత ఉంది, మొత్తం అంతా వ్యతిరేకత ఉంది. నాకు తెలియదు ఇంతకు వ్యతిరేకత. నాకు రాజేంద్ర ప్రసాద్ అన్న వ్యక్తి మద్రాసులో మేమిద్దరం కలిసి యాక్ట్ చేస్తే నన్ను సపరేట్గా రూమ్లో కూర్చోబెట్టి ఇంట్లోంచి భోజనం తీసుకొచ్చి నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు. నాకు అది చాలు, నాకు పెద్ద కోట్లు ఇవ్వక్కర్లా, ఆ చిన్న హెల్ప్ చాలు. నేను గుండెల్లో పెట్టేసుకోవడానికి, మీద పెట్టి మోసేసుకోవడానికి, నా మెంటాలిటీ అది. నాకు అన్నం పెట్టాడు, అది చాలు. ఎవరిని చూసేవాడు కాదు ప్రసాద్ అన్నయ్య, నన్ను మాత్రం సపరేట్గా చూసేవాడు. నన్ను ఎప్పుడు రే భోజనం చేయకక్కడ, నువ్వు పైకి వచ్చాయి, అది బీజేపీలో జరగనివాడు, ఎక్కడ జరగనివాడు, నన్ను మాత్రం తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు తను హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదండి సార్. అలాగే కొంతమంది ఉంటారు, శుభలేఖ సుధాకర్ గారు. సార్ మీరు ప్రొడక్షన్ గారిలో వెళ్ళొద్దండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆయనకి ఏం పని సార్, నాకన్నా సీనియర్ శుభలేఖ సుధాకర్ గారు. దాన్ని ఎక్కడో బీజేపీలో షూటింగ్ జరిగితే ప్రొడక్షన్ గారు అంటే 4-5 ఎక్కిస్తారు. అప్పుడు గిరి స్టార్టింగ్లో ఇంత ఫస్ట్ సినిమా ఇంత క్యారెక్టర్లు ఇస్తున్నప్పుడు నేను ఇంకా హీరో కాలే. ఈ రోజుకి నేను శుభలేఖ సుధాకర్ గుర్తుపెట్టుకుంటా, ఈ రోజుకి నేను సుధాకర్తో గుర్తు చేస్తూనే ఉంటా. యూనిట్లో ప్యాకప్ అవ్వగానే సుధాకర్ గారు చేసే పని చెప్పమంటారా, ప్రతి చిన్న లైట్ బాయ్కి సరే వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానే, నేను అదే ఫాలో అవుతాను. సూపర్ కదా. మంచి నేర్చుకోవచ్చు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ని అంతకుముందు కూడా 10 ఏళ్ళ క్రితం నన్ను కొంచెం నీకు గ్రిప్ ఉంది కదరా మూవీ ఆర్టిస్టులు, నీ మాట వింటారు, నేను నుంచుంటానంటే అప్పుడు నేను హెల్ప్ చేయలేకపోయా. అప్పుడు మురళీమోహన్ గారు నుంచుంటే నేను మురళీమోహన్ గారి సైడ్ ఉన్నా. ఎందుకంటే మురళీమోహన్ గారు ఇంట్లో పుట్టిన సంస్థ ఇది, మూవీ ఆర్టిస్ట్, ఆ గౌరవం ఉంది. అది నాకు ఒక షూటింగ్లో గుర్చేశాడు. వేరే లాస్ట్ 10 ఏళ్ళ క్రితం మీ ఇంటికి వస్తే నువ్వు ఇలా అన్నావు అని ఒక సినిమాలో గుర్చేస్తే ఇప్పటి నువ్వు నుంచోపోని అన్నా, మాటిచ్చాను. ఎందుకంటే పెద్దవాడు ఎవరో ఒక ఆయన మురళీమోహన్ గారికి ఏదో నుంచోనో లేకపోతే ఇలాంటిది ఏదో వచ్చింది డిస్కషన్, ఇది కాదు, ఇలాంటి డిస్కషన్ వచ్చింది. ఈ మొక్క కాకపోవచ్చు,
వస్తే నువ్వు నుంచో అన్నాడు. మరి నువ్వు ఉంటావా? పక్కన ఉన్నాడు. నేను ఉంటాలే, ఉమ్, నేను సెక్రటరీ చేస్తాను, నువ్వు ప్రెసిడెంట్ చేయి. అప్పటికి నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్ని. ఉమ్, వన్స్ అనౌన్స్ చేయగానే మొదలైందప్ప విపరీతమైన ఫోర్స్ నాకు. ఉమ్, దీంట్లో తప్పించుకునే వాళ్ళు తప్పించుకున్నారు, మా పక్కన వాళ్ళు రకరకాలు జరిగినాయి. ఉమ్, అవి వేస్ట్ చెప్పుకోవడం, ఎందుకంటే ఆ తప్పించుకునే వాళ్ళకి అంత గుర్తింపు కూడా లేదు. వచ్చారు నా మీద ఫోర్స్ వెళ్ళేది. ఆ టైంలో అటేపు జయసుధ గారు నుంచున్నారు నా మీద, మా బావను అలీ నుంచో పెట్టారు నా మీద. అలీ నేను ఆ చిన్నప్పుడు మేమిద్దరం విపరీతమైన యారా అనుకునే బ్యాచ్లో అలీ నేను ఒకడం. కట్టు అలీకి నాకు ఫోన్లు కట్టు. ఉమ్. జయసుధ గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. మీకు అభిమానం కదా అసలు అంటే. అసలు అభిమానం ఏంటి, ఎవరికి ఉండదు జయసుధ గారు అంటే అభిమానం. కళ్ళ ముందు వాళ్ళ బేటలు తెలిసిపోతున్నాయి ఇలాగ. ఆ టైంలో అది అంత హాట్గా ఉంది. పెద్దవాళ్ళందరూ నా మీద రివర్స్ అవుతున్నారు, ఉంటే నువ్వు ఉండు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. నాకేమో మాట ఇచ్చాను, అన్న అంటే చాలా ఇష్టం నాకు. రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అంటే చాలా ఇష్టం. నేను ఆ ముక్క మీద ఉండిపోయాను. సర్లే ఆయన నిలబెట్టాం కదా, పోనీ మనం పక్క వెళ్ళిపోదామా, పోనీ ఈ ఫోర్స్ తట్టుకోలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది అనుకున్న టైంలో పెద్ద రాసిన దగ్గర ఫోన్ వచ్చింది. ఓకే, నన్ను ఇంటికి రమ్మంటున్నారండి. కూర్చున్నారు. శివాజీ ఇంకేంట్రా, ఏం జరుగుతుందన్నాడు. ఏం లేదన్నా, మాట ఇచ్చాను. ఏం లేదు గురుగారు, మాట ఇచ్చాను, నేను ఇంకా మాట మీద ఉండిపోతానండి. అది కదా ఇంకోసారి ఆలోచించు, నువ్వు ఉంటావో పోనీ అన్నారు. నేను ఉండేవాడిని అయితే నేను అన్నయ్యనెందుకు నిలబెడతానండి, నేనే ఉండేవాడిని కదా. సరే ఒక్కసారికి వదిలేండి సార్, మీకు కాల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్. గురుగారు నేను రింగ్ రోడ్లో తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చానేనండి, అందరినీ తిరుగుతున్నాను నేను అన్న. అనగానే ఎందుకో అలా చూసేసరికి పైన జయసుధ గారు, ఓకే, ఇంకా 4-5 మా ఆపోజిట్ దాంట్లో ఎవరున్నారో వాళ్ళు కనిపించారు. నీళ్ళు వస్తాను సార్. ఏంట్రా మాట్లాడుకున్నా? నీళ్ళు వస్తాను సార్. సార్ పైన వాళ్ళు ఉండగా మీరు నన్ను పిలిపించడం అది నాకు నచ్చలేదు సార్, వచ్చినప్పుడు నేను అంటే ఇష్టం. ఇంతే, ఓకే, ఇదే జరిగింది. పైన వాళ్ళందరినీ పెద్దోళ్ళు పెట్టుకుని మీరు నన్ను ఇక్కడ పిలిపిస్తే నాకు నచ్చలేదు గురుగారు, ఇది నేను ఇంతేనండి అని వచ్చాను. దాని తర్వాత చిన్న గ్యాప్. ఓకే, భరద్వాజ గారు ఇల్లు ఉంటారు కదా, శ్రీ కళ్యాణ్, వాళ్ళందరూ నా గురించి, వాళ్ళందరికీ నన్ను మొదటి నుంచి చూస్తారు కదా వీళ్ళందరూ, వాళ్ళందరికీ చెప్పుంటారు. తర్వాత సో అది జరిగింది అయితే అది చివరి రోజుల్లో అర్థమైందంతా. అది ఓకే, ఎన్నాళ్ళు నేను మిస్ అయ్యాను నేను అన్నాడు. అండ్ నెక్స్ట్ శ్రీహరి గారి క్వశ్చన్ అడిగే ముందు దీని కంటిన్యూటీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. ఇంత కష్టపడ్డారు, దాసరి గారు అంత పెద్ద ఆయనకు కూడా మీరున్న పరిస్థితి చెప్పుకొని బయటకు వచ్చారు. ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి మాట ఇచ్చాననే ఇంత కష్టపడ్డారు మీరు. ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు చేసుకున్నారు, కానీ మీరు కానీ కాదంబరి గారు కానీ మీరంతా కష్టపడి గెలిపించిన రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు అయిన తరువాత మీరంతా ఒక్క రోజన్నా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సమస్యలు రాలేదా? అనవసరంగా గెలిపించామని బాధపడలేదా? అనవసరంగా గెలిపించేవారు అనుకోలే. ఇక్కడ సమస్యలు ఎందుకు వస్తాయంటే, నా చేతిలో కోట శ్రీనివాసరావు గారు ఓడిపోయాడు, నా చేతిలో మా బావ అలీ కూడా ఓడిపోయాడు ఆ ఫంక్షన్లో. ఓడిపోయిన వాళ్ళకి కోపం ఉండదు మన మీద? ఉంటుందా ఉండదా? ఓడిపోయిన వాళ్ళకి ఉంటుంది కదా. అది లేకుండా చేసుకున్నాను వెంటనే. నేను మా బావ దగ్గరికి నేనే పర్సన్గా అలీ దగ్గరికి వెళ్ళి మేము హక్ చేసుకుని, దాని తర్వాత 2 నెలల తర్వాత అలా కోటబాబుకి కూడా అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చిందంటేనండి, ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు. నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ అవటం వేరే ఎక్స్పీరియన్స్. అవునవును, మూవీ ఆర్టిస్ట్లో ఎక్స్పీరియన్స్ కావాలి. అక్కడ 10 మందికి నవ్వుతూ జాగ్రత్తగా చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. తనున్న బిజీకి న్యాచురల్గా ఏంటంటే ప్రెసిడెంట్ అన్ని పనులు చేయట్లేదు, సెక్రటరీ చూసుకుంటాను. నేనే సెక్రటరీ ఉన్నప్పుడు, మా అన్నయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తను కూడా ఎప్పుడు ఆఫీస్కి వచ్చేవాడు. ఏ రోజు జరిగేది ఆ రోజు చెక్ చేసుకునేవాడు. మేము కూడా అప్పుడు కొత్త రూల్ పెట్టాం, ఎవరు ఆఫీస్కి వచ్చినా సంతకం పెట్టాలి కంపల్సరీ, ఎవరెన్నిసార్లు వస్తారు ఆఫీస్ జనరల్ బాడీ చూద్దాం ఓకే అని పెట్టుకునేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, టక్కన ఒక మాట అతని లోపల ఇది అనాలని ఉండదు, అది ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే, ఆ సీనియారిటీలోనూ ఇంకో దాన్నో అనుకుంటే అసలు అనేస్తారు కదా, అలా 1-2 సార్లు దాన్ని సర్ది చెప్పుకొని మడత పెట్టుకోవడంలో కొంచెం బాధపడిన విషయాలు ఉన్నాయి తప్పితే వేరే ఏ విషయంలో లేదు, ఏ విషయం లేదు, కొంచెం కూడా లేదు. నేను ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఇది చెప్పేశా. 1-2 సార్లు ఏదో మాట స్లిప్ అవ్వడం వల్ల దాన్ని సెక్రటరీగా నేను కవర్ చేసుకుని ఆయన కవర్ చేసుకుని వదిలే అని చెప్పుకోవడం జరిగింది. కాదంబరి గారు అలిగి దూరంగా వెళ్ళిపోలేదా? నాకు తెలియదు సార్, మీరు కాదంబరిని అడగాలి.
ఎందుకు చెప్పమంటారా? ఉమ్, అంత టెన్షన్లో ఉండి కాదంబరి ఈసీ మెంబర్ అనుకుంటప్పుడు ఉమ్, 18 మంది ఉంటారు ఈసీ మెంబర్. అవును 18 మందిలో ఎప్పుడు 10 మంది అలుగుతారు. ఎందుకు చెప్పమంటారా? ఉమ్, ఫారెన్ ఈవెంట్ జరిగితే మమ్మల్ని తీసుకెళ్ళని అంటాడు. ఉమ్, ఇవన్నీ ఇప్పుడు కాదంబరి కిరణ్ కుమార్ ఎందుకు కలిగాడు అన్నది నాకు అర్థం కాదు. ఎందుకంటే కాదంబరి కిరణ్ కుమార్ మూవీ ఆర్టిస్ట్లో ఉంటాడు, వేరే ఆర్టిస్ట్లో ఉంటాడు, అవును. తన సొంత దాంట్లో ఉంటాడు, అవును. ఇంట్లో ఉంటాడు. సార్ కాదంబరి కిరణ్ కుమార్ కూడా అలగటానికి ఛాన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఏదో ఆయన బ్రహ్మాండ ప్రయారిటీస్, ఆయన ప్రయారిటీస్ సంథింగ్ ఏదో అక్కడ నన్ను భాగం చేయలేదనో, నా ఇన్వాల్వ్మెంట్ లేదనో, లేదా నచ్చని పనులు ఏమన్నా జరుగుతుంటే నక్సల్ పోలీసు అసలు మూవీ ఆర్టిస్ట్లో ఏ ప్రెసిడెంట్ ఉన్నా ఉమ్, అక్కడ ఒక పైసా తింటానికి ఉండదండి. ఉమ్, మీరు గుర్తుపెట్టుకోండి. నా పగవాళ్ళు ఉన్నా కూడా నేను చెప్తా, ఉమ్. అక్కడ ఎవడో తింటానికి ఎవడైనా సేవ చేయాలి. కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది అస్సలు చేయరు. మరి మీరు లక్షలు తినేశారని నరేష్ గారు అన్నారుగా. ఎవడు ఇప్పుడు లెంపలేసుకుంటాడు కదా, తర్వాత తనే చెప్పాడు కదా, ఉమ్, దాని కమిటీ పెట్టారు, కమిటీలో అవును. ప్రెస్ మీట్ పెట్టారు. అవును. ప్రెస్ మీట్ అక్కడ ఏం జరగలేదు అన్నారు. జరగలేదంటే ఏమవుతుంది? అలిగేషన్ చేసిన వాళ్ళు తప్పు అవుద్ది. అంతే అయింది. ఉమ్, అవును, ఇంక దాని గురించి డిస్కషన్ ఎందుకు మనం? ఉమ్, అయిపోయిందిగా. ఉమ్, ఇప్పుడు నరేష్ అని మీరు ఎన్ని చెప్పినా నాకు ఇష్టం అయితే పోదు. ఉమ్, ఆ క్షణంలో తనకు అలా చేయాలనిపించింది, చేశాడు, ఉమ్, అయిపోయింది. ఇక్కడ కావాల్సింది నరేష్, నేను గొడవ, నేను రాజేంద్ర ప్రసాద్ కంఫర్ట్గా ఉన్నామో లేదే కాదు. ఉమ్, ఫుడ్ లేకుండా ఒక 200 మంది 300 చచ్చిపోతున్నారు. 300 మంది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో. సార్ మనం బట్టలు బాగా వేసుకున్నాం, మనం వెండి పళ్ళల్లో తింటున్నాం, నేను ఈ జ్యూస్ తాగుతున్నాను, ఇదిగో నా బెడ్షీట్లు ఎలా ఉంటాయి, ఉమ్, అవి కాదు కావాల్సింది. దాంట్లో 1% తీస్తే ఈ 200 మంది బతుకుతారు సార్ కదా. అది ఆలోచించేవాడు కావాలి అక్కడ, సార్. ఎవడైనా సరే. అండ్ శ్రీహరి గారి విషయం సార్, శ్రీహరి గారిది మీది స్నేహం గురించి ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, శాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన చనిపోవడానికి కారణం ఆయన స్నేహితులే, ఆయనకి స్వతహాగా జాగ్రత్త ఉండదు, అలాంటి మనిషిని జాగ్రత్తగా ఉండమని స్నేహితులు చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన మంచి కోరుకునే స్నేహితులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు చూపించుకోమని చెప్పి, ముందు మానేయమని చెప్పేసి ఇట్ట. అండ్ అలాగే ఒక